ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు వాళ్ళు ఇప్పుడు పోటీ చేయకుండా ఉండలేరు, అలాగని పోటీ చేయకపోతే వాళ్ళ మొహం ఎక్కడ పెట్టుకోలేరు. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు, కానీ వాళ్ళకి లోపల భయంగా ఉంది మనం ఓడిపోతామని. ఇప్పుడు మనం గెలిపోవటంలో మనం చెప్పలేం, కానీ ఓడిపోతామని భయం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు 2 తలనొప్పులు. ఒకటి, పులివెందులు నెగ్గుతావా నెగ్గవా, 2 లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవుతానా. ఈ 2 అంశాల మధ్య సతమతం అవుతున్నాడు. సో ఆ సతమతం అవడంలో ఇవాళ వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళే హత్య చేసుకుని మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నారు. ఇది వరకు ఎప్పుడైనా పులివెందులలో ఏజెంట్స్, పోలింగ్ ఏజెంట్స్ ని టీడీపీ వాళ్ళు నిలబెట్టగలిగారా, కూర్చోబెట్టగలిగారా? లేదు కదా. బీటెక్ రవి చేశారు మన సార్వత్రిక ఎన్నికల ముందు. ఇంతకంటా ప్రజాస్వామ్యం ఏముందండి? ఇవాళ తెలుగుదేశం కూటమి వచ్చాక మీకు కడపలో, ముఖ్యంగా పులివెందుల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. అందుకని ప్రజలు ఖచ్చితంగా ఎవరికి ఓటేస్తారు అనేది వాళ్ళకి వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఊహాగానాలు చేసుకుని వాళ్ళు ఈ రకంగా భయభ్రాంతులకి గురి చెయ్యాలి టీడీపీ వాళ్ళని, ఇక్కడ పోటీ నుంచి వాళ్ళు లేకుండా చెయ్యాలి అనేది వాళ్ళ ప్లాన్.